నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సమరీన్. సో శ్రవణ్ గారు కిడ్నాప్ అయిన కేసు గురించి మనం ఇప్పుడు ప్రస్తుతం అయితే మాట్లాడడానికి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము. ఆనందబాగ్లో, మల్కాజ్గిరి ఆనందబాగ్లో ఆయన కార్యాలయం దగ్గర ఎవరో ఇన్నోవాలో వచ్చి దొండగులు కిడ్నాప్ చేశారని చెప్పేసి అంటున్నారు. అలాగే మళ్ళీ పోలీసులు మఫ్టీలో వచ్చి కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని చెప్పేసి అంటున్నారు. సో ఇది ఎంతవరకు వాస్తవం? ప్రస్తుతం వాళ్ళ నివాసం దగ్గర అయితే మనం ఉన్నాము. వాళ్ళ అమ్మతో మాట్లాడి ఏం జరిగింది, ఎప్పుడు జరిగింది అనేది తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం. సో అమ్మ నమస్తే. ఇది శ్రవణ్ గారిని కిడ్నాప్ చేశారని చెప్పేసి మనం చూస్తున్నాం కదా, అసలు ఇది ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది? నిన్న సాయంత్రం ఇక్కడ కూర్చుని ఎట్లాగే కూర్చున్నాం, వర్షం పడుతుంది. ఈ లోపల ఫోన్ వచ్చింది, ఎవరింట్లో కొన్ని నీళ్ళు వచ్చాయని ఫోన్ వచ్చింది. సరే మాట్లాడాడు, నిజమా కాదా అని తెలుసుకుని వచ్చి నేను ఇంట్లో వెళ్ళాట పడుకున్నప్పుడు నా దగ్గర పక్కన వచ్చి పడుకొని మాట్లాడుతూ మళ్ళీ ఫోన్లు వచ్చాయి. ఇక దన్నాన్ని లేచి వెళ్ళిపోయి మాట్లాడుతున్నాడు. నాకు నిద్ర పట్టదు. అలా నిద్రపోయేప్పటికీ ఎప్పుడు వెళ్ళాడు, లేచాక అడిగితే వెళ్ళిపోయాడు, బయటకు అన్నారు. ఆ తర్వాత పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాడు. పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్తే కారులో వచ్చారట. ఎదురుకుండా షాప్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు చెప్పారట ఈయన మా వారికి. మాకు అసలు తెలియదు, మాకు 8 దాకా తెలియదు ఇంట్లో. పార్టీ ఆఫీస్ దగ్గరికి ఆయనకి ఫోన్ చేస్తే శ్రవణ్ని 4-5 తీసుకొని బలవంతాన్ని కారులో ఎక్కించుకెళ్ళారు. కారులో ఎక్కించుకెళ్ళారు, లాక్కెళ్ళారు. వాళ్ళు మఫ్టీలోనే ఉన్నారండి. పోలీస్ డ్రెస్ కూడా లేదు, పోలీసులో తెలియదు, మామూలు వాళ్ళో తెలియదు. తర్వాత మా అక్కయ్య కూతురు చూసి టీవీ ఛానల్లో ఇట్లా తెలియని వాళ్ళు ఎవరో కిడ్నాప్ చేశారని వస్తుంది అంటే టీవీలో మా అమ్మాయికి చూస్తే మాకు చూస్తే పెట్టి చూసాం. ఎవరు పట్టుకెళ్ళారో ఎక్కడికి వెళ్ళారో తెలియదంటే, ఎక్కడికి వెళ్ళారో తెలియదు. ఎప్పుడు తర్వాత అందరూ నాకు ఒంట్లో వాళ్ళకి ఇది అయిపోయింది, బీపీ డౌన్ అయిపోయింది. తర్వాత వీళ్ళు హాస్పిటల్గా తీసుకెళ్ళారు. తర్వాత చెప్పారు ఇట్లా పోలీస్ స్టేషన్లో ఉన్నాడని చెప్పి. తర్వాత మా వారు ఆయన ఫ్రెండ్ వచ్చి చెప్పారు మాట, భయపడొద్దు మేము తీసుకొస్తాము. ఈటల రాజేంద్ర గారు వాళ్ళందరూ మాట్లాడారు. వాళ్ళతో కమిషనర్తో మాట్లాడారు. ఆఫీసులో అక్కడ పోలీస్ స్టేషన్లో ఉన్నాడని చెప్పారు. మళ్ళా అసలు పోలీస్ వాళ్ళు ఎందుకు తీసుకెళ్లారు, వాళ్ళు ఏం చెప్తున్నారు కారణం దీని వెనకాల? పైగా వాళ్ళు మఫ్టీలో వచ్చి తీసుకెళ్ళడానికి కారణం ఏంటి ఇలా చెప్పకుండా? అదే మాకు అర్థం కావట్లేదు. అది ఆవిడ పేరేమిటి మాధవీలత గారు అక్కడ నిలబడ్డారు కదా ఆ ఓల్డ్ సిటీలో. ఆ నిలబడ్డారు, ఆవిడకి ఆపోజిట్లో అందరూ వాళ్ళు మాట్లాడితే వీడిని అవమానిస్తే ఏదో దానికోసం వీడు కొంచెం ఇదిగా మాట్లాడాడనమాట, ఆవిడ గురించి మాట్లాడాడనమాట. దాంతో వాళ్ళకి ఇంకా ఇది పెట్టింది. ఇంకా ఎలక్షన్ ఏదో వీడియో పెట్టాట. అంతక్రితం రిగ్గింగ్దే అనుకోండి, అప్పుడు కూడా వాళ్ళు చేసింది అన్యాయమే కదండి. అలా మొత్తం వాళ్ళే ఓట్లు వేసుకొని అందుకోసం చెప్పి తీసుకెళ్ళారు. తర్వాత తెలిసిందండి, రాత్రి 11ంటికి తెలిసింది. నేను హాస్పిటల్లో ఉండగా అప్పుడు చెప్పారు, వచ్చి అప్పుడు తీసుకొచ్చారు 12ంటికి హాస్పిటల్ వచ్చి. ఆయన ఏదో వీడియో వైరల్ చేశారని చెప్పేసి అంటున్నారు ఎలక్షన్స్ టైంలో. అది ఎప్పుడుదో వీడియో, ఆ కేసు ఎప్పుడుదో జరిగిన కేసు ఇప్పుడు ఎందుకు మళ్ళీ ఓపెన్ చేసి ఆ వీడియో ఎందుకు వైరల్ చేశారు మేడం? కాదండి, ఇప్పుడు ఆవిడని కారులో దిగంగానే నెట్టేసి కింద పడేసి ఆవిడని గొడవ చేశారు. ఒక లేడీని మీరు చెప్పండి, ఒక ఆవిడని వాళ్ళకి ఆపోజిట్గానే పడింది కారణంతో. కేవలము ఆవిడ చాలా మంచి వ్యక్తి అండి. ఆవిడ గురించి హాస్పిటల్ అవన్నీ ఆవిడవే కదా, మీకు తెలుసు ఆవిడ గురించి. ఆవిడ వ్యక్తిత్వం తెలుసు, అందరికీ తెలిసే ఉంటుంది. అటువంటి ఆవిడని ఆడావిడని ఒక లేడీని తీసుకుని ఇలా పడేసి అవమార్చడం తప్పు కదండి. పోలీసులు వాళ్ళందరూ అలా అవమార్చి ఇష్టం వచ్చాడు మాట్లాడుతుంటే తట్టుకోలేక, తల్లి కూడా అటువంటిదే కదండి, తల్లి లాంటిదే కదా ఆవిడ. అది తట్టుకోలేక వాడు ఆ వీడియో పెట్టాడు. అంటే ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే కిడ్నాప్ కాంగ్రెస్ వాళ్ళు చేపించారు, లేకపోతే ఇంకెవరైనా వేరే వాళ్ళు శత్రువులు వాళ్ళు చేపించారని చెప్పేసి అంటున్నారు. మళ్ళీ వాళ్ళు కిడ్నాప్ని దాచిపెట్టడానికి పోలీసులే మఫ్టీలో వచ్చి తీసుకెళ్లారని కూడా చెప్తున్నారు. సో మీకేమనిపిస్తుంది, ఎవరు చేశారు? పోలీసులు వాళ్ళు కలిసే ఏకమయ్యే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోలీసులు ఏకమయ్యే మఫ్టీలో వచ్చి తీసుకెళ్ళారు. పోలీసులు వాళ్ళిద్దరిది కలిసే ఉంది, కలిసే చేయించారండి. పోలీసుల్లో కూడా వాళ్ళల్లో కలిసారు. కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ న్యాయం ధర్మం అనేది లేదు, వాళ్ళకి మానవత్వం అనేది ఉంటే అట్లా చేస్తారండి. ఇంట్లో కనీసం ఓ తల్లికో తండ్రికో భార్యకో ఎవరికైనా చెప్పాలి. ఎవరికి చెప్పకుండా ఆఫీస్లో ఉన్నవాడిని గుంజుకుని వెళ్ళిపోతారండి అంతమంది. అది అన్యాయం కదండి. సో మనం ఇప్పుడు శ్రవణ్ కుమార్ గారి వైఫ్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, తెలుసుకుందాం అసలు ఎప్పుడు జరిగింది, ఏం జరిగిందో అని చెప్పి మాట్లాడే ప్రయత్నించాం. నమస్తే మేడం.
నమస్తే అండి. నేను శ్రవణ్ గారి వైఫ్ అండి. నిన్న 4:30కి అట్లా ఇంట్లో నుంచి వెళ్ళారండి. ఏదో కాల్స్ వస్తే వెళ్ళిపోయారండి. సో, మాకు అసలు ఇన్ఫర్మేషనే రాలేదు. ఎదురుగుండా కిరాణా షాప్ ఉంది. వాళ్ళు మా మా ఫాదర్ ఇన్ లాకి కాల్ చేసి చెప్పారండి. ఇట్లా ఎవరో వచ్చి తీసుకెళ్లారు శ్రవణ్‌ని అంటే మాకు తర్వాత మా ఫాదర్ ఇన్ లా కనుక్కుంటే అప్పుడు ఎప్పటికో 7:30, 8:30 అయిందండి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చి. అప్పుడు మా ఫాదర్ ఇన్ లా వెంటనే అది రియాక్షన్ తీసుకున్నారు. మాకు ఇంటికి 8, 8:30కి తెలిసిందండి. వెళ్తే ఇక ఫర్దర్ ప్రాసెస్ స్టార్ట్ చేశారండి. అంటే ఆయన వెళ్ళిన తర్వాత మళ్ళీ కాంటాక్ట్ అయ్యారా? ఇది జరగక ముందు, కిడ్నాప్ జరగక ముందు మీతో కాంటాక్ట్ అయ్యారా అక్కడ వెళ్ళి? మాతో ఏం కాంటాక్ట్లో లేరండి. ఎందుకంటే తనకి కాల్స్ వచ్చాయి. ఇట్లా హెవీ రెయిన్స్ వచ్చినాయి కదా, ఇంట్లోకి వాటర్ వస్తున్నాయని కాల్స్ వచ్చాయండి. సో వెంటనే వెళ్ళిపోయారండి. అప్పటి నుంచి కాంటాక్ట్లో లేరు మాతో. లేరు. లాస్ట్ వెళ్ళడం ఇక్కడ నుంచి వెళ్ళారు ఆఫీస్ కి. తర్వాత ఇంకా ఎదురు షాప్ వాళ్ళు మీకు ఫోన్ చేసి, ఫాదర్ ఇన్ లాకి ఫోన్ చేస్తే తెలిసింది. అవునండి, అట్లా దాని ద్వారా తెలిసింది. ఎప్పటికో తెలిసిందండి అది మాకు. ఆయన ఒక్కరే ఉన్నారా మేడం అప్పుడు ఆఫీస్లో అండి? ఆఫీస్లో మాకు తెలిసి ఎవరో ఒకళ్ళు ఉండే ఉంటారు. మాకు వీడియోలో అయితే ఒక్కళ్ళే కనిపించారు. ఒక్కళ్ళనే తీసుకెళ్తున్నట్టు కనిపించారండి. సో ఇది ఎన్నిటికి జరిగిందని చెప్పేసి అన్నారు ఆ షాప్ ఓనర్? అది మాకు తెలియదండి. ఫాదర్ ఇన్ లాకి ఏ టైంకి వచ్చింది మేడం ఫోన్? 7:30కి వచ్చిందండి. మాకు వచ్చేసరికి 8:30కి వచ్చిందండి కాల్. మా సిస్టర్ ఇన్ లాకి వాళ్ళ కజిన్ కాల్ చేసింది. మా సిస్టర్ ఇన్ లా మాకు కాల్ చేసి అడిగింది, ఇట్లా ఇట్లా శ్రవణ్ని కిడ్నాప్ చేశారట, మీకేమైనా తెలుసా అంటే మాకు తెలియదు అని పెట్టేసా. ఇంకా అంతేనండి. ఇప్పుడు మళ్ళీ రేపటి నుంచి అంటే మీ ఫాదర్ ఇన్ లా వెళ్ళి తెలుసుకున్నారా ఏం జరిగింది ఏంటి అనేది? అవన్నీ ఇంకా పోలీస్ స్టేషన్లో చాలా మంది వచ్చారండి. బీజేపీ కార్యకర్త వాళ్ళందరూ అక్కడ వెళ్ళి మాట్లాడారు. దాని తర్వాత నుంచి మాకు తెలియదండి. దాని తర్వాత మళ్ళీ కాంటాక్ట్ లో వచ్చారా సార్, ఇలా జరిగింది అలా జరిగిందని చెప్పేసి ఏమన్నా? ఇందాక యాక్చువల్లీ మా సిస్టర్ ఇన్ లా, వాళ్ళ హస్బెండ్, మా ఫాదర్ అందరు కోర్టుకి వెళ్ళారండి, నాంపల్లి కోర్ట్. సో మదర్కి బాగాలేదు కదండి, కాల్ చేయించి మాట్లాడారండి. అమ్మ నేను ఇక్కడే ఉన్నాను, కంగారు పడొద్దని చెప్పారండి. అది. సో ఇది తెలిసిన తర్వాత ఇంట్లో పరిస్థితి ఏంటి మేడం? మీకు అనుమానం ఎవరి మీద ఉంది? కాంగ్రెస్ వాళ్ళు చేపిస్తున్నారని మీరు అనుకుంటున్నారా, లేకపోతే పోలీసులే చేసినా కూడా ఆ కేసు గురించి చేసినా కూడా మఫ్టీలో వచ్చి చేసే అవసరం ఏమొచ్చింది అనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళును పోలీసులు ఏకమయ్యారండి. ముషీరాబాద్ అంత వాళ్ళు కదండి, వాళ్ళంతా ఏకమయ్యి పోలీసులు వాళ్ళు ఏకమయ్యి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేయించింది ఇదంతా కూడా. సో ఇప్పుడు మాధవీళ్ళ వాళ్ళే ఎక్కువ అండి, బాగా వాళ్ళే పోలీసులకి ఇదయ్యి బాగా చేశారు. మళ్ళీ మా వాడు పెట్టింది ఒకటే ఇదైతే వీడియో వాళ్ళు వైరల్ చేసి, ముగ్గురు కలిసి వైరల్ చేసి కావాలని చెప్పి ఆగవాగం చేశారు మాట. వీడియో పెట్టినట్టుగా వాడు పెట్టింది మామూలు ఒకటి, కానీ చూసిన వాళ్ళు ఉన్నారు, చూడని వాళ్ళు ఉంటారు. కానీ వీళ్ళు మొత్తం ముగ్గురు మనుషులు కలిసి వాళ్ళు ఉంటారు కదా సాయిబులు, వాళ్ళే అంతా అందరికి చెప్పి ఆగం చేశారు మాట, కావాలని వీడిని ఇచ్చేయాలని చెప్పి. ఆ ముగ్గురు ఎవరు మేడం? వాళ్ళ పేర్లు నాకు అంతగా తెలియదండి. వాళ్ళకి అంటే వాళ్ళు ఏం చేస్తారు, ఏం సంబంధం ఉంది వాళ్ళకి? ఆ పార్టీలో సంబంధం వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సంబంధం ఉన్న వాళ్ళే. అదే ఎంఐఎం అంటారు కదా వాళ్ళు, ఎంఐఎం వాళ్ళు. సో ఇప్పుడు ఇది పోలీస్ వాళ్ళు ఇలా మఫ్టీలో వచ్చి చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి మీకు అనిపిస్తుంది మేడం? అది చాలా అన్యాయం అండి, దారుణం అనకూడదు. కానీ వాళ్ళకి అమ్మ, చెల్లెలు, భార్య అన్నీ ఉంటారు కదండి. పోలీసులకు కూడా వాళ్ళు మనుషులే కదా, మానవత్వం ఉండాలి కదండి. మళ్ళీ వేరే వాళ్ళు చెప్పిన మాటలు విని వాళ్ళు అలా చేయకూడదు కదా. కనీసం ఇంటిమేషన్ ఇవ్వాలి కదండి. తల్లికో, తండ్రికో, భార్యకో ఎవరికొకరికి ఎవరికైనా చెప్పకుండా తీసుకెళ్తారండి. దారుణం కదండి వాడిది. ఇవాళ మాకైంది, రేపు ఎవరికైనా అలాగే అవుతుంది. అది చాలా అన్యాయం పోలీసులది కూడా. ఇప్పుడు పోలీస్ వాళ్ళే నిజంగా ఆ వీడియో ఎప్పుడుదో కేసు ఇప్పుడు చేసి ఈ వీడియో రిలీజ్ చేసి వైరల్ చేశారని చెప్పేసి అంటున్నారు కదా. సో అదే కారణం అయితే వాళ్ళు పోలీస్గా యూనిఫామ్లో వచ్చి పోలీస్ లాగా అరెస్ట్ చేసుకొని వెళ్ళొచ్చు కదా. వాళ్ళు చెయ్యొచ్చు, అదే దారుణం. వాళ్ళు చేసిన మోసం అదే దారుణం. వాళ్ళలో ఏకమయ్యి ఎక్కడికి బయటకు పట్టుకెళ్ళారా, ఎక్కడికి తీసుకెళ్ళారో తెలియక చాలాసేపు ఏడ్చానండి. చాలాసేపు గంట పైన ఏడ్చానండి. నేను ఎక్కడికి తీసుకెళ్ళిపోయాడు నా పిల్లాడని చూపిమన్నా కూడా చూపించలేదు. కనీసం పోలీసులు ఉండంటారు, లేదంటే అది కూడా ఒక 1 hour తర్వాత. చాలాసేపు సిస్టర్ ఇన్ లా అందరు వెళ్ళారండి. చూపిమంటే కూడా అస్సలు చూపిలేదు. పెద్ద ఆయన హార్ట్ పేషెంట్, హార్ట్ ఆపరేషన్ అయింది. చూపిమన్నా కూడా చూపిలేండి. అవునండి. సో అసలు తీసుకోపోవడానికి కారణం ఏమంటున్నారు మీ ఫాదర్ లా వెళ్ళి అడిగితే? ఒకవేళ ఉండండి,
ఒకవేళ మా వాడు ఆ వైరల్ పెట్టాడు అనుకోండి, పెడితే అది అన్యాయం. వాళ్ళు అంత క్రితం కూడా అన్యాయం చేయటమే కదా, దారుణమే కదా. ఇవాళ మోసం ఇవాళ చేయకపోవచ్చు, కానీ అంత క్రితం కూడా పెట్టాడు మా వాడు. ఆవిడ అలా అన్నాడని చెప్పి బాధపడి ఒక తల్లిని, ఒక స్త్రీమూర్తిని బాధ పెట్టాడని చెప్పేసి వాడు పెట్టాడు మా వాడు. పోనీ ఎప్పటిదో పెట్టాడు అనుకోండి, కానీ అంత క్రితం కూడా వాళ్ళు అరాచకంగా చేయటం తప్పే కదా, అది క్లియర్గా కనపడుతూనే ఉంది కదా. అప్పుడు చేసిన వాళ్ళు ఇప్పుడు చేయలేనే ఉందండి మాట. ఇప్పుడు చూడలే కాబట్టి ఆ వీడియో చేతిలోకి రాలేదు కాబట్టి ఎవరికీ తెలీదు. అంత క్రితం పెట్టిన వీడియో వాళ్ళు చేశారు కాబట్టి మనకు తెలిసింది కాబట్టి పెట్టాడు వాడు. వాళ్ళు చేయటం తప్పు కాదు, అప్పుడైనా ఇప్పుడే తప్పే కదండి. ఇప్పుడు శ్రవణ్ గారు ఎక్కడ ఉన్నారు, వాళ్ళు నాంపల్లి హైకోర్టులో ఏం జరుగుతుంది, వాళ్ళు ఏం చెప్తున్నారు ఇంతకీ? తెలియదండి, మాకు ఏమీ తెలియదు. మాకు ఇందాక అమ్మాయిని కనపడ్డాడు, మంచంలో పడుకొని ఉన్నాడు. సిస్టర్ ఇన్ లా వీడియో కాల్ చేయించిందండి. వాళ్ళ మదర్తో మాట్లాడారు, ఎందుకంటే తన హెల్త్ ఇదైపోయిందండి నిన్నటి నుంచి. వాళ్ళ సిస్టర్ మాట్లాడారు, ఈయన శ్రవణ్ గారు కూడా మాట్లాడారండి. నేను బాగానే ఉన్నాను, నువ్వు కంగారు పడకని చెప్పారు. నేను కాసేపట్లో వస్తాను, ఒక 1 అవర్లో వస్తాను, నేను వస్తాను, నువ్వు కంగారు పడకు, బాధపడిపోకు అని చెప్పాడండి. సో మేడం, మీకేమైనా ఇలా చేశాను కదా, నేను కేసు గురించి ఇలా ఓపెన్ చేశాను, వీడియోస్ వేశాను, సో దాని గురించి ఏమైనా జరుగుతుంది మీకు ఏమైనా చెప్పారా సార్? ఏం చెప్పలేదండి మాకు, అసలు దాని ఆ టాపికే రాలేదు అసలు మాకు. ఓకే, సో ఇప్పుడు ప్రస్తుతానికైతే పోలీస్ నుంచి ఎలాంటి సమాచారం లేదు. ఎందుకు చేశారు, ఎప్పుడు వదులుతారు, ఇంతకు ఏం చేశారు, అక్కడ వెయిట్ చేపిస్తున్నారు, ఏం చేస్తున్నారు మేడం వాళ్ళు? అది మాకు ఇంకా ఏం ఇన్ఫర్మేషన్ రాలేదు. నాంపల్లి కోర్టులో అయితే ఉన్నారండి అందరూ. అక్కడ బీజేపీ కార్యకర్తలు, మా ఫాదర్ ఇన్ లా, మా సిస్టర్ ఇన్ లా, వాళ్ళ హస్బెండ్ అందరు అక్కడే ఉన్నారండి. ఇప్పటిదాకా మాకు ఇన్ఫర్మేషన్ అయితే ఏం రాలేదు. అమ్మతో మాట్లాడి నేను కాసేపట్లో వచ్చేస్తానని చెప్పేసి చెప్పారు అమ్మకి, అంతేగాని ఇంకేం డిక్లేర్ అనేది అవ్వలేదు, అక్కడ నుంచి సమాచారం ఏం అందలేదు. థ్యాంక్ యూ మ్యామ్.